నెక్స్ట్ నేను చేస్తాను, చేయాలనుకుంటున్నాను, ఆయన్ని ఒప్పిస్తాను. అలాగే తమ్మారెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తాను, కిషోర్ గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తాను, చోటా సార్ నేను కలిసి వేరే సినిమా చేసుకుంటాం. సార్ మన ఇద్దరం కలిసి వేరే సినిమా అంటున్నాను సార్. ఆ సెపరేట్గా చేయాలని అనుకుంటున్నాను సార్. లేకపోతే ఏంటంటే ఇంతమంది పవర్ఫుల్ పీపుల్ వచ్చేసరికి చెప్పాను కదా సార్, 5వ పిల్లర్లా ఉన్నాను అనమాట. నేను 5వ పిల్లర్కి పవర్ లేదు సార్, అందుకని. సో ఇంకా సార్ నలుగురు హీరోస్ సార్. నా ఫస్ట్ సినిమా హీరో, నలుగురు హీరోలు నేను వెళ్ళను, నన్ను డామినేట్ చేస్తున్నారు. అందుకనే సెపరేట్గా చేద్దామని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను సార్. యా సార్. అమ్మో, పెద్ద ప్లానింగే. ఏది ఏమైనా కానివ్వండి, కానీ మీరు ఏవైతే సినిమాలు చేస్తారో వాటన్నిటి ఈవెంట్లకి హోస్ట్గా మాత్రం నన్నే పెట్టుకోండి. యా ఆబ్వియస్లీ. సాక్షి ఉంటారు కదా అప్పుడు. సో ఇది పరిస్థితి. ఇంకా మనం మాట్లాడక్కర్లేదు, సినిమా మాట్లాడుతుంది. ఇంకా లయ గారు ఇచ్చిన ఎఫర్ట్కి, హృతిక గారు ఇచ్చిన ఎఫర్ట్కి, ఇంకా మిగిలిన ఆర్టిస్టులు రవివర్మని, ఇంకా అందరూ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, అందరికీ స్పెషల్గా వాళ్ళ ఎఫర్ట్ కోసం నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఈ 4 పిల్లర్స్ వెరీ డేంజరస్ పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్కి లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటానని, లైఫ్ లాంగ్ వాళ్ళతో సెపరేట్గా సినిమాలు చేస్తానని నేను రిక్వెస్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, ఎవరిని వదలా. దట్స్ సో అమేజింగ్.